ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. మరొక నూతనమైన మాసములోనికి ప్రవేశించడానికి మన ఎడల కృప చూపిన దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లును గాక. గడిచిన 4 మాసములు దేవుడు మనతోనూ మన కుటుంబములతోనూ దేవుడు తోడయ్యుండి ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేసి సజీవులుగా మనం ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అందరిని బట్టి స్తుతిగణ మహిమలు దేవునికి చెల్లును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మీరు గడచిన 4 మాసములు మిమ్మల్ని విడువక ఎడబాయక దేవుడు తన చల్లని నీడలో మిమ్మల్ని భద్రపరిచి కాపాడి ఆయన చేసిన మేలులన్నింటినీ కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతిగల మహిమలు చెల్లించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేయించున్నాను. గమనించండి ప్రియులారా, 2025వ సంవత్సరంలో అడుగుపెట్టి 4 మాసములు శరవేగంగా గడిచిపోయాయి. రాబోతున్నటువంటి ఈ యొక్క మే మాసం అంతా కూడా దేవుడు మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండి మీ ప్రతి అవసరతలు దేవుడు సంధించును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనుదినము 2 నిమిషాలే ఈ సందేశం ఉంటున్నట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరు ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినాలి అని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ మొదటి దినం మటుకే 2 నిమిషాల కన్నా కొద్దిగా అధిక సమయం ఉంటుంది, కానీ మాసం అంతా కూడా 2 నిమిషాలు ఉండినట్లుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా మంది వాట్సాప్ లో మాకు వాక్యం రావడం లేదండి అంటున్నారు, కొంతమంది వాగ్దానం రావడం లేదు అంటున్నారు. గమనించండి ప్రియులారా, మరి వాట్సాప్ లో కొంతమందికి వాక్యం వస్తుంది, కొంతమందికి వాగ్దానం రావడం లేదు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక మార్గం, దయచేసి శరత్ బాబు పుత్తూరు లేక షాలోమ్ శరత్ అని మీరు టైప్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతిరోజు ఉదయకాల సమయంలో చక్కగా మీరు వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. దానితో క్షమించండి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి పంపించినా కూడా వారి యొక్క వాట్సాప్ లో మా యొక్క ప్రసంగము లేకుంటే వాగ్దానము డిసపియర్ అయిపోతుంది, కనబడకుండా పోతుంది. కనుక ఈ సమస్యను అధిగమించడానికి ఒకే ఒక్క మార్గం, దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను బట్టి అనేక ప్రాంతాలకి ఈ యొక్క మే మాసంలో మీటింగ్స్ ఉన్నాయి కనుక, చాలా దూర ప్రయాణాలు ఉన్నాయి కనుక మీటింగ్స్ అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతిరోజు 2 నిమిషాల సందేశం వెనకాల నేను ఏ ప్రాంతానికి వస్తున్నానో ఆ పాంప్లెట్ ను కూడా మేము పోస్ట్ చేస్తున్నాం కనుక దయచేసి ఆ పాంప్లెట్స్ ని ఫాలో అవ్వండి. ఆ దగ్గర ప్రాంతంలో మీరు ఉంటే నాకు కాల్ చేయండి, మీటింగ్ దగ్గరికి రండి, నన్ను వచ్చి కలవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ మే మాసం అంతా మీటింగ్ల కొరకు మీరు అందరూ ప్రార్థించవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. మరో ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఈ ప్రకటనలన్నీ కూడా మాసపు మొదటి దినం మట్టుకే ఉంటాయండి. మాసం అంతా ప్రకటనలు ఉండవు, దయచేసి గమనించగలరు. మా కుటుంబం కొరకు, మా పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క నడిపింపు మేము కలిగి ఉంటాం కనుక దయచేసి మా కుటుంబం కొరకు, మా పరిచయం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, స్థలం కొనాలని పుత్తూరు ప్రాంతంలో చాలా ప్రయాసపడుతున్నాం. మీలో చాలా మంది గుప్పిలి విప్పి ఆర్థిక సహాయం చేశారు. మీ అందరి పేర్లు రాసుకుని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చాలా ఆర్థిక అవసరత ఉన్నది, స్థలం కొన విషయంలో దాని కొరకు ప్రార్థించండి. మీ వంతు దేవుడు ప్రేరేపిస్తే తప్పక ఆర్థిక సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. తద్వారా కేవలం మా కుటుంబానికి, మా పరిచర్య మాత్రమే కాదు, కానీ పుత్తూరు ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఆ స్థలం ఉండబోతుంది కనుక దయచేసి ఆ స్థలము కొను విషయంలో మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా, స్థలం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మే మాసం అనగానే మీకు తెలుసు విపరీతమైన ఎండలు ఉన్నాయి కనుక దయచేసి వీలైనంత వరకు ఎక్కువగా బయట తిరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అధికంగా నీరు సేవించడానికి ప్రయత్నం చేయండి. దాని కొరకు మనకి ఏసీలు ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లు ఉండాల్సిన అవసరం లేదు. కుండలో నీళ్ళు ఇప్పటికీ చాలా మంది తాగుతున్నారు. చాలా శ్రేష్టమైనటువంటి కుండ నీరు. చక్కగా కుండలు కొనుక్కొని కుండలో నీరు పెట్టుకుని ఆ నీరు ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయండి. బయట ఎక్కువ తిరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మే మాసంలో చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సాయంకాలం వెళ్ళండి, ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, దేవుని వాక్యం వినండి. తద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయని దేవుని సేవకుడుగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ మాసం యొక్క మీ కరెంటు బిల్లు, మీ ఇంటి రెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు,
డ్వాక్రా కానివ్వండి, రాస్ కానివ్వండి, క్రెడిట్ కార్డు బిల్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, వడ్డీలు అన్ని విషయంలో కూడా దేవుడు మీకు సహాయం చేయబోతున్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దండి, కలవరపడొద్దండి, ఆందోళన పడొద్దండి, ఆందోళన చెందొద్దండి. ప్రభు చూసుకుంటాడు. ఇంతవరకు దేవుడు నడిపించాడు కదా. భారం అంతా దేవుడి మీద ఉంచండి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మీ కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉంటారు కనుక దేవుని యొక్క పాద సన్నిధిలో మీరు గడిపినప్పుడు మీరు ఎదుర్కోవాల్సిన ప్రతి సమస్యల విషయంలోనూ, ప్రతి అవసరతల విషయంలోనూ దేవుడు అద్భుతంగా ఈ మాసం మీకు సహాయం చేయబోతున్నారో అందును బట్టి దేవుని నామానికి స్తుతిగల మహిమలు చెల్లును గాక. ఈ ఉదయకాల సమయం కొరకు 121వ కీర్తన 6వ వచనము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎటువంటి ఎండ దెబ్బ మీకు తగులకుండా, ఎటువంటి అనారోగ్యం మీకు కలగకుండా, ఎటువంటి ఆర్థిక సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడు ఈ మాసం అంతా మీకును మీ కుటుంబమునకు తోడయుండి బలమైన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించింది గాక. ప్రాముఖ్యమైనటువంటి చివరి ప్రకటన, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ స్టేటస్లో ఉంచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తద్వారా ప్రతిరోజు శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, గడిచిన 4 మాసములు మాకు తోడైండి నడిపించి కాపాడినందుకు స్తోత్రం నాయన. ఈ నూతన మాసం అంతా కూడా ప్రభా మాతోనూ మా కుటుంబాలతోనూ మీ సన్నిధి, మీ కాపుదలను తోడుగా ఉంచి పగలు ఎండ దెబ్బ నాయన మా ప్రియులకు తగలకుండా ఉన్నట్లుగా మీ సన్నిధి, మీ కాపుదల్లో భద్రపరిచి సహాయము చేయమని, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.